మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. దేవతలకు ఈ కంసుడు మహాపరాక్రమవంతుడని తెలుసు. మా దృష్టిలో వాళ్ళు వీరులే కాదు. దేవతల రాజు ఇంద్రుడు అల్ప వీరుడు. మిగిలిన వారిలో ఒకడు తపస్వి బ్రహ్మ, రెండవ వాడు వనవాసి శివుడు, మూడవ వాడు మహామాయావి విష్ణువు. వీరిలో ఎవరికి సమరభూమినందు మా చెంతకు వచ్చి నిలిచి యుద్ధం చేయగలిగిన సాహసం లేదనే సంగతి మాకు తెలుసు. అందువల్ల ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మనకిప్పుడు రాజనీతి ఏం వచించిందంటే, శత్రువు నిర్బలుడైనా సరే వాణ్ణి వదిలిపెట్టకూడదు అంటోంది. ఖడ్గాన్ని వెలికి తీసి వాడి శిరస్సు ఖండించవలసిందే. తమరు నిజం వచించారు మహారాజా. శత్రువుని ఎప్పుడూ ఉపేక్షించకూడదు. మన శరీరానికి రోగం వస్తే దానికి చికిత్స చేయిస్తాం. లేదంటే దాని తీవ్రత పెరిగిపోయి శరీరాన్ని కబళించి వేస్తుంది. అదే విధంగా శత్రువును మనం ఉపేక్షిస్తే వాడు మనల్ని కబళిస్తాడు. అందుకే మనం ఏం చేయాలన్నా తక్షణమే చెయ్యాలి. అవును, తక్షణమే చెయ్యాలి. కానీ ఎలా చెయ్యాలి? మనసులో నాకు ఒక ఆలోచన తోస్తోంది మహారాజా. పెద్ద పెద్ద నగరాల్లో, చిన్న చిన్న గ్రామాల్లో, ఇంకా అనేక ముఖ్య పట్టణాల్లో, మధురవాసుల మందిరాల్లో, చిన్న చిన్న గుడిసెల్లో, ఎక్కడ గత 10 దినాల్లో పుట్టిన బిడ్డలున్నా, ఎవరికి పుట్టిన బిడ్డలైనా వాళ్ళని హతమార్చాలి. హతమార్చి తీరాలి. 10 రోజులు లెక్కేమిటి చాణువారు? గత 2 నెలలుగా మగ పిల్లవాడు ఎక్కడ పుట్టినా సరే వాణ్ణి హతమార్చాలి. సత్యం వచించావు. విన్నావా సేనాపతి? ఇక మన రాజ్యంలో 2 నెలలలోగా జన్మించిన ఏ బాలుడు జీవించి ఉండకూడదు. ఆజ్ఞ మహారాజా. యజ్ఞ యాగాదులకు అగ్ని దొరకకూడదు. పూజా గంటలు వినిపించకూడదు. వేద మంత్రాల ఘోష, చిన్నపిల్లల కేరింతలు వినిపించనే కూడదు. వినిపించాల్సింది కేవలం ఆక్రందన. బ్రాహ్మణుల యొక్క, ఋషుల యొక్క, చనిపోయిన బాలుల యొక్క తల్లుల ఆక్రందన. ఆక్రందన, కేవలం ఆక్రందన.
తెలియదు, మాకే పాపం తెలియదు. మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని